హలో నమస్తే. ఎలక్షన్‌కు ముందు సూపర్ 6కి సంబంధించి వాళ్ళు చేసినటువంటి ప్రామిస్‌లేంటి ఒకసారి చూడండి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా, పెట్టుబడులు తీసుకొస్తా, ప్రపంచంలో ఉండే కంపెనీలు మీ ఇంటికి తీసుకొస్తా. ఇది నా షూరిటీ అవునా కాదా? మీ భవిష్యత్తు కోసం జగన్ అడుగుతాను, మీ పథకాలకి డబ్బులు ఎక్కడియా? ఇప్పుడు 41,000 కోట్లు నువ్వు మద్యంతో దారెత్తగలిగినప్పుడు ఇన్ని లక్షల మందికి పథకాలకి మేము ఇవ్వడానికి మేము కూడా దారులు కనిపెడతాం. దారులు ఉంటాయి. ప్రతి హామీకి క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నా, ప్రాజెక్ట్ ఏమైంది, ఎలా అమలు చేయాలో తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇచ్చాను. ప్రజలు ఒకవేళ చేయకపోతే ఇదే కాలు బట్టి నిలదీసి అప్పు కూడా సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, మా తమ్ముళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళకు పంచాలి. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా, పెట్టుబడులు తీసుకొస్తా, ప్రపంచంలో ఉండే కంపెనీలు మీ ఇంటికి తీసుకొస్తా. ఇది నా షూరిటీ అవునా కాదా? అది సంగతి. అంటే ఇది ఎందుకు వినిపించానంటే, ఇప్పుడు ఆర్థికంగా అంటే డబ్బుల సంగతే. ఇప్పుడు వీళ్ళు మాట్లాడింది ఏంటంటే, ముగ్గురు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఎలక్షన్‌కు ముందు, లోకేష్ గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సూపర్ 6లకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు మీ ఇంటికి తీసుకొస్తాను, మీ నెట్టింటికి తీసుకొస్తాను అని చెప్పి డైలాగులు కొట్టారు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు ఏంటంటే, మేము చెప్పింది చేయకపోతే మా కాలర పట్టుకొని అడగండి అన్నారు. ఇచ్చిన ప్రతి ప్రామిస్ని మేము క్యాలిక్యులేషన్ చేసి ఇచ్చామన్నారు. క్యాలిక్యులేటర్లతో లెక్కబెట్టి ఇచ్చాము అన్నారు. కాబట్టి పాసిబులే అన్నారు అనమాట. ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం రాదు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మేము కూడా దారులు ఎదుగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇలా ఇన్ని స్కీములు ఇవ్వడానికి ఎలా దారులు కనిపెట్టాడో మేము దారులు కనిపెడతాం అన్నాడు. ఇది యాక్చువల్గా ఈ యొక్క న్యూస్లో ఉంది. అయితే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లాంటి స్కీములు ఇస్తూ ఉన్నప్పుడు వీళ్ళు రకరకాల స్టేట్మెంట్లు చేశారు గతంలో. వాళ్ళు ఏమి స్టేట్మెంట్లు చేశారు? ఇదిగో చూడండి, మరో శ్రీలంకగా రాష్ట్రం. ఇది 25 ఏప్రిల్ 2022 మరో శ్రీలంకగా రాష్ట్రం అని ఒక ప్రెస్ మీట్ ఇచ్చి ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టి రాశారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొచ్చి స్కీములు ఇస్తున్నారని. అదే ఏప్రిల్ 13 శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరం, పవన్ కళ్యాణ్ ట్వీట్ అని ఒక పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఏమని? శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరం అని. శ్రీలంక వేస్ట్ అని. మే 29, 2023 భవితకు భరోసా 18 నుంచి 59 ఏళ్ల ఆడపడుచులకు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి నెలకు 1,500 రూపాయలు. చదువుకుంటున్న పిల్లలు ఉన్న తల్లులకు 15,000. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఇది చేసిన ఒక ప్రామిస్. ఏప్రిల్ 7, 2024 ఇది రాష్ట్రం అప్పులు 12.5 లక్షల కోట్ల రూపాయలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఏమని? ఎంతంట? 12,50,000 లక్షల కోట్ల రూపాయలట. పురంధేశ్వరి గారు చెప్పిన ప్రెస్ మీట్ ఇది. వీళ్ళందరూ కలిసి ఆంధ్రాకు అప్పులే శాపం అని ఏప్రిల్ 21, 2024 ఈయనెవరో ఆంధ్రాకు అప్పులే శాపం అని, నిరుద్యోగం తాండవిస్తుంది, సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలు ఎలా అని ఈయనెవరో ఆర్థికవేత్త అంట. ఎవరో ఆయన మహేంద్రదేవ్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త అని చెప్పి ఆయన చేత ప్రెస్ మీట్ ఇప్పించారు. సరే, తర్వాత ఆయన ఏదో పాటలకి డ్యాన్స్ చేశాడని చెప్పి ఈయన ఆర్థికవేత్త అందని చెప్పి తర్వాత ఏదో ట్రోలింగ్ జరిగింది. ఆయన ఏదో ఎన్టీ రామారావు పాటలకి డ్యాన్స్ చేశాడని ఆర్థికవేత్త. సో ఆయన మీద ఏదో ట్రోలింగ్ జరిగింది. ఏప్రిల్ 30, 2024 సూపర్ 6కి సంబంధించిన 6 6లు ఏంటి అనేది వాళ్ళే పెట్టారు. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి 15,000 ఇస్తాము, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం ఇస్తాము, ప్రతి మహిళకి నెలకు 1,500, ప్రతి ఇంటి
ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు. ఇది వీళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసులు. గెలిచిన తర్వాత 2024 జూలై 10వ తారీఖున ఆర్థిక శాఖపై చంద్రబాబు నాయుడు గారు ఒక సమీక్ష చేశారు. ఆ సమీక్షలో మొత్తం అప్పులు 14 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఎంతంట 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు పెట్టినటువంటి ఒక ఇది. అదే జూలై 22, 2024 ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నర్ ప్రసంగం ఇచ్చారు అసెంబ్లీ స్థాపించినప్పుడు. ఆ గవర్నర్ ప్రసంగంలో ఏమని చెప్పాడు, 10 లక్షల కోట్ల రుణ భారం ఉంది మన ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి గవర్నర్ ప్రసంగం ఇచ్చాడు. అంటే వీళ్ళు రాసిచ్చింది ఆయన చదివిపోయాడు గవర్నర్. వీళ్ళు రాసిచ్చిందే కదా ఆయన చదువుతారు. ఎంతంట 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి వాళ్ళు రాసిచ్చింది. అదే 27/7/2024 సూపర్ 6 అంటే పైన చూసి భయమేస్తుంది అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అన్నారు కదా, జూలై భయమేస్తుంది అని అన్నారు సూపర్ 6ని చూసి. 27/7/2024 12,93,261 కోట్ల రూపాయలు అప్పు చేశారు, ఆర్థిక విధ్వంసం చేశారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రసంగిస్తూ. 12,93,267 కోట్ల రూపాయల ఆర్థిక విధ్వంసం సృష్టించారు, మేము వచ్చిన తర్వాత దాన్ని మేము ఎలాగైనా చెయ్యాలి అన్నారు. ఫైనల్గా అక్టోబర్ 25, 2024 వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో 6 లక్షల కోట్ల రూపాయలు అని చూపించారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా బడ్జెట్లో 6,40,000 కోట్ల రూపాయలు అని చూపించారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేసరికి 3,80,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే 3 లక్షల కోట్ల రూపాయలని 12 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు అని చెప్పి సూపర్ 6కి అద్దేస్తాము క్యాలిక్యులేషన్ చేసి ఇదంతా చెప్పుకుంటూ వచ్చి అల్టిమేట్గా చేసింది ఇది. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు అంటారు, నేను సంపద సృష్టించడానికి టైం పట్టిద్ది, ఆ సంపద సృష్టించి డబ్బులు వచ్చిన తర్వాత ఈ అమలు చేస్తామన్నట్టుగా ఒక ఇండైరెక్ట్గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, అంటే ఇదంతా కూడా ఏంటి అని అంటే, సరే ఏదైనా ఇక దాని గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే వాళ్ళు చెయ్యకలము కావాలని ప్లాన్డ్గా చెప్పాము అన్నది వాళ్ళు చేయలేకపోయారు. సూపర్ 6 అమల్లో ఫెయిల్ అయింది ప్రభుత్వము. అప్పుల మీద వాళ్ళు చేసినటువంటి ప్రచారం తప్పైంది. అసలు ఏదైనా సరే ఒక ప్రభుత్వంగా వాళ్ళు ఇంతవరకు చేసింది ఏది కూడా వాళ్ళ యొక్క ప్రసంగాలకి, వాళ్ళు చేసిన ప్రామిస్లకి, ఎలక్షన్ ముందు చేసినటువంటి దానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి పరిపాలనలో ప్రజెంట్ పోతుంది, ప్రస్తుతానికి జరుగుతుంది. ప్రజెంట్ అది పూర్తిగా విరుద్ధమైనటువంటి పరిపాలన. దీనివల్ల ఇక చెప్పదలుచుకుంటే మొత్తం చాలా ఉన్నాయని మనం చెప్పదలుచుకున్నవి. బట్ అల్టిమేట్లీ దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ అట్ ప్రజెంట్ ది సిచ్యువేషన్ ఆఫ్ గవర్నమెంట్, దట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారని ప్రచారం చేస్తారు, కానీ యాక్చువల్గా వీళ్ళు ఫెయిల్ అయ్యారని ఒకటైతే చెప్పాలి. అది జరిగింది. థ్యాంక్ యూ.